హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గానాడు చూడు అటువంటి ఆ కన్న తల్లి సిరివెన్నరాదేవి, నాదా ప్రాణేశ్వర, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు, నాకన్నా ఎక్కువ నీకెవరు లేరయ్యా. నా ఇన్నాని తల్లి దగ్గరికి అత్తే కొంగుల మందు పోసిండు నానా, నువ్వు పోసిన మన్నే నాకు బంగారం కావాలి, ఈ మందే నీకు మిగులన్నా అని మాత్రం తండ్రిని మాట అంటలేదు కాబిడ్డ. సత్యవంతురాలు అన్న మాట తప్పది, అబద్ధమాడది. నా తండ్రికి ఏదన్న బాధ అయితే నాకు బాధ కాదా? అడబిడ్డ శాపన తప్పది, అర్తివాని శాపన తప్పది, కోయవాని శాపన తప్పది, కొండగొర్రె శాపన తప్పది, ముని శాపన తప్పది, ముండ శాపన తప్పబోదు. నా తండ్రికి ఏదన్న బాధ కలిగితే నాకు బాధ కాదా నాయన? నువ్వు పోసిన మన్నే నాకు బంగారం అవుతుంది నాయన. ఆ దేవుడు నా రాతకిట్ట రాసిండు, నా గతి ఎంతకున్నదో అనుకున్నది ఆ సిరివెన్నెల దేవి. పిల్లగాడు చూసినవా బామా, వద్దు వద్దు నా ఎంపడి వద్దు బామా, నీ తండ్రి ఎంపడి పో, ఇక్కడ మేడల్లో ఉండు. ఏడేడు మేడల్లో ఉండేదానివి, ఎర్రడి ఎండల్లో నా ఎంపడి ఎట్లత్తవు బామా? నాది చంద్రసేన భర్తము, నా తండ్రి చంద్రసేన మహారాజు, నా తల్లి పేరు చంద్రావతి దేవి. నాకు నిలవెల్ల కుష్టాది రోగం బాబా అని ఎన్ని చెప్పినా గానీ ఇంటలేదు. ఆ సిరివెన్నెల దేవి నాకు శాపనున్నదంటే లేదు రాదా, ఎన్ని బాధలు వచ్చినా నీతోనే అన్నది ఆ సిరివెన్నెల దేవి. పాదాలని అటువంటి భార్య భర్తలు సర్వేశ్వర ఎక్కడున్నవా అని భర్తని ఎంబడి పెట్టుకోని భగవంతుడు బలమోడి కట్టిండు సిరివెన్నెల దేవికి. ఆగో బాధపడకుంటే ఎట్లా పోతున్నారు భార్య భర్తలు ఇద్దరు. నేనేమి చేతురామా, నేనేమి చేతురామా, దినాజనామి రామా, నేనేమి చేతురామా, నేనేమి చేతురామా, సర్వేశ్వర నేనేమి చేతురామా, నేనేమి చేతురామా, నేనేమి చేతురామా, దినాజనామి రామా, నేనేమి చేతురామా, ఈశా నా బాపుని శైషా నన్ను బ్రోమలా సర్వేశ, నా బాపుని శైషా నిందులుండే మకరి, నిందులుండే మకరి, ఓ నివ్వదాయ మరలి, నిందులుండే మకరి రామా భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటా అటువంటి అడవితో వాళ్ళు అంటే ఓ దేవుడా, బంధుకున్న నీరా ఓ దేవుడా, పెద్దరాశి పెద్దమ్మ ఓ దేవుడా, ఇంటికల్లా వచ్చినారు ఓ దేవుడా, తల్లి పెద్దమ్మ
పెట్టి పిల్లగాడు చూడు అటువంటి ఒక్క నీలకంత మహారాజు అమ్మ పేదరాశి పెద్దమ్మ ఇవాళ నేను అటువంటి ఒక్క సిరివెన్నెలను పెళ్లి చేసుకొని వచ్చిందే అమ్మా పేరు పెట్టి పిలిచినాడే ఓ దేవుడా తల్లిరావు కన్న తల్లి నా తల్లిరా పేరు పెట్టి పిలువంటే గబారుడు అమ్మ పేదరాశి పెద్దమ్మ నీలకంఠ మహారాజు వచ్చిన అమ్మాయి వల్ల నేను సిరివెన్నెలు పెళ్లి చేసుకొని వచ్చిందే అమ్మా నాకు దీవించి దీవనాలే నా తల్లిలో నాకు దీవనార్తి వెత్తరాదు నా తల్లిరా ఓ తల్లి పేదరాశి పెద్దమ్మాయి వల్ల నువ్వు మాకు తల్లడ వంటి దానివి అమ్మా నేను నీకు కొడుకడ వంటోనే అమ్మా భార్య భర్తలను దీవించు అని పిల్లగాడు ఆ నీలకంఠ మహారాజు ఎప్పుడు అంటున్నాడు పేదరాశి పెద్దమ్మ ఓ దేవుడా పెద్దమ్మ ఓ దేవుడా అటువంటిగా నీలకంఠ మహారాజు అటువంటిగా సిరివెన్నెల దేవి రావంగానే కొడుక రారా ఏ తల్లి కన్నది నాగదేవి నా ఇంటికి వచ్చినవు కొడుక నేను ఒక్క పూట అన్నం పెట్టినందుకు ఆ పూలదండాన్ని పట్టుకొని పోయినందుకు ఆ సిరివెన్నెల నీకు అటువంటి భార్య అయిపోయినారా ఓ బిడ్డ నీ తండ్రి నిన్ను మాటలు అన్నాడా అని బాధపడబోకు బిడ్డ రమ్మని ఆ గుడిసెలకు తీసుకుపోయి ఇంటి వాడు తీసుకుపోయింది పెద్దరాజు పెద్దమ్మ అగో ఎప్పటి వల్ల 10,000 పట్టు చీర కట్టుకో బిడ్డ అని ఆ 10,000 పట్టు చీర ఇచ్చింది 5,000 అద్దాలు రైతు దొరుకున్నది అగో సొమ్ములు సొమంతాలు ఏనాడు పెట్టిందో అమ్మ మేము పోతున్నావు తల్లని అగో ఆ సిరివెన్నెల దేవుణ్ణు ఆ పిల్లగాడు నీలకంఠ రాజు అమ్మ నాకు ఇక మేము పోతున్నాం బతుకుంటే మళ్ళా వస్తావు నీ ముఖము చూస్తావు తల్లి అరే ఆ పేదరాశి పెద్దమ్మకు దండం పెట్టి సిరివెన్నెలను ఎప్పుడు పెట్టుకొని అడవి లోపల వాళ్ళు ఏనాడు పోతున్నారో గడియ గడియకు గండం అవుతున్నది ఆనాడు భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం అయ్యంగా ఇద్దరు కమల పిల్లల సంతాన ఫలము అడిగట్టిండు దేవుడు పాపం ఉన్నా దాగది ఫలం ఉన్నా దాగది కక్కచ్చిన ఆగది కలిగాల వచ్చిన తాగబోదు 5 నెలల గర్భవతి అవుతుంది అడవి లోపల సర్వేశ్వర ఎక్కడున్నావా అని పాల పండ్లు పరికి పండ్లు అల్ల నేరడు పండ్లు పండ్లు పొలాలు తినుకుంటా ఎర్రటి ఎండల్ల గుమ్మడి పంటోల ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేని గట్ల భార్యను తీసుకొని భార్య భర్తలు చూడుంటూ నీలకంఠ మహారాజు సిరివెన్నెల దేవి సర్వేశ్వర ముందు చూడబోతే బాయి పాడబడ్డది ఏ బాయిల వంట గాని నాదా మన బాల నీరని ఏ సెరల వంట గాని మన సేర తప్పదయ్యా మన గతి ఎక్కడికి ఉన్నదో నాదా పొద్దు వడిసే కాడ ఉన్నవు ఎన్నడు పొద్దుకు కాల మనకు ఎన్నడు వెళ్ళవారాలే ఓ నాదా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప అనుకోని భక్తుల వని మమ్ముల కాపాడుకో సంగమా రామగోదాలలో పడిన మనసు మలినమైపోయిందని నీకు తెలుసు మలినమైన మనసుందని నన్ను ద్వేషించెదవా మనసుందని
లేరు మాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మాకు నువ్వు తప్ప అనుకోని దరి చేతుకు సంగమా ఈ భక్తుల మణిమమ్ముల కాపాడుకో సంగమా అట్లా భగవంతుణ్ణి అది చేసుకుంటే ఏనాడు పోతున్నారో గడియ గడియకు గండమైతున్నది కన్న తల్లి అటువంటి సిరివెన్నెలాదేవి ఏడేడు మేడల్లా కలియేడు మేడల్లా 7 దాసోళ్ళు ఎంబడుంటేది ఆ తల్లికి పరమన్నము తినుకుంటా పట్టు పరపుల్ల మీద వండుకునే తల్లి అడవిల ఎండల్ల నడిసే కాలం వచ్చనా సిరివెన్నెలాదేవి విధిరాత రప్పియ విధాత తరముగాదన్నరు పెద్దలు అదృష్టవంతుణ్ణి ఎడగొట్టటొల్లు ఎవరు లేరు దురాదృష్టవంతుణ్ణి ఎవరు బాగు అయ్యారయ్యా అడవి లోపల ఆగో వాళ్ళు ఏనాడు వస్తున్నారో వాళ్ళు వచ్చటి తోలోపల పిలగాడనుకున్నాడు బాబాయ్య నువ్వు భయపడకు నేను బాధలో ఉన్ననా అని అంత దూరారా ఎనాడు వస్తున్నారో వచ్చేడుతో లోపల వంగై వాసాలు తుంగై దూరాలతోటి ఇక పప్పు గుడిసేసే ఓ దేవుడు గుడిసెలు చేసినాడు అబర్రు ఈ గుడిసె లోపల మనం ఉందామా అని అడవి లోపల అటువంటి ఒక్క కుటీర వనంగా గుడిసెను తయారు చేసి గుడిసె లోపల ఉంటున్నారు భార్య భర్తలు ఇద్దరు